మా పిల్లల్ని చూడాలి, మాకు అలౌ చేయట్లేదు, వాళ్ళకి ఏదైనా ఇంటి నుండి తీసుకొని రావాలి, వాళ్ళు ఎలాగున్నారో చూడాలి అనేది మంచి కాన్సెప్టే. కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు ఇంకా చాలామంది చదువుతున్నారు. ఈ స్కూల్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమీ లేని అనాథ పిల్లలకి ఇక్కడ చదివించాలి. అందరున్న పిల్లలకి వేరే స్కూళ్ళు ఉన్నాయి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జ్వరం వస్తుంది, ఎవరికి అడుగుతారు? ఎవరింటికి వెళ్తారు? వాళ్ళు సెల్ ఫోన్ కొనుక్కోవాలని వాళ్ళకి కోరికలు ఉంటాయి మిగతా పిల్లల్లాగా. వాళ్ళు ఎవరికి అడుగుతారు? దయచేసి ఈ స్కూల్ నామ్స్ వేరే. ఐటీడీఏ స్కూల్లోని ఒకలా ఉంటుంది, ఈ స్కూలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా అనే లేని పిల్లలకి ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. కేజీబీ అంటేనే అది. పిల్లలకి మాత్రం గారం తగ్గించాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. వాళ్ళు బాగుపడాలనుకుంటే కొన్ని వాళ్ళు కోరికలు తీర్చకూడదు, విద్యకు సంబంధించిందే చేయాలి. అది నేను కోరుచున్నాను. తల్లిదండ్రులు ఆలోచించండి. అంతేకాకుండా గత 10వ తరగతి ఎగ్జామ్స్లో కూడా మన పిల్లల లోపమా, స్కూల్ లోపమా, లేదా తల్లిదండ్రుల లోపమో కావచ్చు, రిజల్ట్ చాలా తక్కువ వచ్చింది ఇక్కడ. నేనే ఫ్లయింగ్ స్క్వాడ్గా తిరిగాను ఏరియా అంతా. చాలా బాధాకరమైన విషయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్పిన తర్వాత మీరు టాప్స్ కొట్టండి. మన పాడేరు ఏరియా అమ్మాయి, మన గిరిజన బిడ్డ, వంట్ల మామిడి చెందిన అమ్మాయి పాంగి కరుణకుమారి. ఆ తల్లిదండ్రులకు పుట్టినప్పుడే అతి తక్కువ కాలంలోనే కళ్ళు పోయాయి. ఎన్నో హాస్పిటల్ తిప్పారు, చాలామంది డాక్టర్లు చూపించారు, అందరు కూడా చేతులు ఎత్తేశారు. అమ్మ మీ అమ్మాయికి ఇంకా చూపు రాదు, మేమేమి చేయలేము అనేసి చేతులు ఎత్తేస్తే వాళ్ళకి 3 పిల్లలు. వంట్ల మామిడి కూడా కాదాలి, లోన గ్రామం. బ్రతకడానికి అవకాశం లేక వంట్ల మామిడి వచ్చేసి కూలి పని చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ అమ్మాయి మొదటి అమ్మాయి. వాళ్ళు ఏమనుకున్నారంట, దేవుడు ఇలాంటి అమ్మాయి మాకు ఇచ్చాడంటే చచ్చిపోయినా బాగున్ను ఈ అమ్మాయి అనేసి అనుకున్నారు. ఆ ఊర్లో చాలామంది వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఎలా పెంచుతారా, భవిష్యత్తులో ఇబ్బంది అయిపోతుంది, ఇప్పుడే ఏదైనా చేసేస్తే మంచిదో అనేసి కూడా తప్పుడు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మాయికి ఆ ఊర్లోని 7వ తరగతి వరకు చదివించి విశాఖపట్నంలోని అందుల పాఠశాలకి తీసుకొని వెళ్ళేసి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే అక్కడున్న సిబ్బంది ద్వారా, అక్కడ ఉపాధ్యాయ సిబ్బంది, అక్కడ చదివే ప్రతి ఒక్క పిల్లలు కూడా అందులో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటారో తెలియదు, తోబుట్టువులు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ రూపం కూడా ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి వాళ్ళు అక్కడ చదువుతుంటారు. నా అనే వాళ్ళు ఇంకా ఎవరో తెలియదు. అటువంటి పాఠశాలలో చదువుతూ అమ్మాయి మొన్న జరిగిన మొట్టమొదటి ప్రపంచ అందుల క్రికెట్లోని మన దేశం ఛాంపియన్ అవ్వడంలోని 42 మార్కులు స్కోర్ చేసిన పరుగులు కప్పు తీసుకొని వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయికి అభినందిస్తూ దయచేసి మీరందరూ కూడా క్లాప్ కొట్టారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మన 3 రోజుల క్రితం సీఎం గారు కలిసిన తర్వాత అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యా మాకు ఇల్లు లేదు, ఈ రోజుకి ఇల్లు లేదు, టీవీ లేని ఇల్లు లేదు మన ఏజెన్సీలో. బాత్రూముల కంటే టీవీలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ రోజుకి ఇంకా వాళ్ళకి టీవీ లేదంట. టీవీ లేదు సార్, ఇల్లు లేదు. మా అమ్మాయి ఇది అసలు ఏం చేసిందో కూడా మాకు తెలియదని తల్లిదండ్రులు తెలియజేస్తే సీఎం గారు అభినందిస్తూ అమ్మాయికి కొంత డబ్బులు ఇస్తూ ఇల్లు కూడా కట్టిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులకు మోసం చేయకూడదు అనేసి ఉంటే బాగా చదువుకోవటానికి అంగవైకల్యం కూడా అడ్డురాదు. తల్లిదండ్రులు ఉన్నాము కాబట్టి మనం నిత్యము ప్రతి వారం గూడెంకి వచ్చినప్పుడెల్లో ఒకసారి మా అమ్మాయిని చూసేసి వచ్చేద్దాం అనేసి, కొంత అమ్మాయికి మంచి బట్టలు కొందామనేసి రకరకాల కోరికలతో ఉంటాం. ఈ స్కూల్లో నాకు తెలిసింది, నిన్నే నేను మేడం గారికి అడిగాను, సుమారు 10 మంది వరకు తల్లి తండ్రి ఇద్దరు లేని పిల్లలు ఉన్నారు.
వాళ్ళ తరపున ఈరోజు ఎవరు అటెండ్ అయ్యారు? ఏ తల్లిదండ్రులు అటెండ్ అయ్యారు? వాళ్ళు మూలన కూర్చొని చాలామంది ఏడుస్తుంటారు కూడా, మా తల్లిదండ్రులు ఉంటే వచ్చేవాళ్ళు కదా అనేసి. దయచేసి మనము కన్నడాన్ని తల్లిదండ్రులతో ఆ తర్వాత స్కూల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఉపాధ్యాయులదే భవిష్యత్ అంతా, వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇద్దాము. మన పిల్లలు బాగుపడాలంటే విద్యాపరంగా సంబంధిత ఉపాధ్యాయులందరికీ స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇచ్చినప్పుడే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. 10th క్లాస్ వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీరు ఇక పైనుండి ఏంటంటే మేడం గారి నెంబర్ తీసుకొని, అమ్మ ఈ ఎగ్జామ్లో మా మార్కులు మా పిల్లకి ఎన్ని వచ్చాయి, చదువుతుందా లేదా, మా పిల్ల వీక్గా ఉంటే కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి సహకరించండి అనేసి తల్లిదండ్రులందరికీ నేను కోరాలనేసి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చేస్తూ, ఈ స్టేజీలోనే మేము మాట్లాడుతున్నామంటే మేము మీకంటే గొప్ప వాళ్ళేమే కాదు, అంటే నిరుపేదల నుండి వచ్చిన వాళ్ళము. మేము చదువును నమ్ముకున్నాము. భూమిని నమ్ముకున్నవాడు ఎలా మోసపోడు, చదువును నమ్ముకున్నవాడు కూడా మోసపోడు. మన బ్రతుకు బాగుండాలనుకుంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం విద్య.